అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, మరొక మంచి కథతో మీ ముందుకొచ్చేశాను. పెళ్ళయింది కాని 1వ భాగం. రచయిత స్వీటీ గారు. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మానసను ఎంతో అందంగా ముస్తాబు చేయసాగారు. తన అక్క, వదినలు మరియు తనకి ఎంతో ఇష్టమైన స్నేహితురాలు సుమయ్య కూడా. ఈ రాత్రి నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు, కావాలంటే నేను చెప్తున్నా రాసి పెట్టుకో డైరీలో అంది సుమయ్య. అందరూ నవ్వుకోసాగారు. మానసకు తెల్లచీర కట్టి సిగన మల్లెపూలు పెట్టి మత్తొచ్చేలా సువాసనలు విరిజిమ్మే సెంటు కొట్టి పెళ్లిలో వేసినని కాకపోయినా కొన్ని నగలు వేస్తున్న వదినతో మానస, అక్క ఎందుకిని నగలు, చీర విప్పేసేవేగా అని అంటూ అలర్చి చేయసాగింది. అందరూ నవ్వుతున్న మానస గుండెల్లో ఆరని మంటలు తనను దహించవేసాగాయి. వారి మాటలు మానస మదిలో బాధను పెంచుతున్నా వారి కనపడినివ్వక పైకి నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లుగా నటిస్తున్న తనకే తెలుసు అది ఎంతో కష్టమైన పని అని. కాని వారి సంతోషాన్ని పాడు చేయడం తనకిష్టం లేదు. అందంగా రెడీ చేసిన మానసను శోభనం గదికి పంపే ముందుగా హాల్లో ఏర్పాటు చేసిన బంతాట ఆడించేందుకు తీసుకువెళ్లారు. మానసను విక్రాంత్ ముందు కూర్చోబెట్టారు. తెల్ల చీరలో ముస్తాబు చేసిన మానసను చూస్తూ అలా ఉండిపోయాడు విక్రాంత్. రేయ్ ఇదిగో బంతి ఇక్కడుందంటూ బంతి అందించాడు కరణ్. మానస వైపు నుండి చూపును బలవంతంగా తప్పించుకుంటూ బంతిని మానస వైపు విసిరేందుకు సిద్ధంగా ఉన్నాడు విక్రాంత్. అందరూ గోల చేస్తూ ఇద్దరిని ఎంకరేజ్ చేస్తున్నారు. విక్రాంత్ స్పీడ్ గా వెయ్యి అని కొందరు, మానస పట్టుకో వదలొద్దు అంటూ అరుస్తున్నారు మరికొందరు. బంతాట అయిపోగానే మానస చేత్తో మీఠా పాన్ను విక్రాంత్కి అందించమని చెప్పారు. మానస మీఠా పాన్ను విక్రాంత్ నోటికి అందిస్తుండగా తన చెయ్యి విక్రాంత్ పెదాలను తాకింది. విక్రాంత్ ఎంతో సంతోషంగా ఉన్నాడు తను కోరుకున్న మానసను దక్కించుకునేందుకు. ఇక శాంతి ముహూర్తం దాటక ముందే మానస్ చేతిలో పాల గ్లాస్ పెట్టి అలంకరించిన శోభనం గదిలో నవ్వుతూ తోశారు ఆడవాళ్లంతా. మానసను గదిలోకి తోసిన అక్క, వదినలు ఏం మాట్లాడుకుంటున్నారా అని కిటికీ వైపు చెవి ఆనించి వినసాగారు. వెంటనే మానస అమ్మ సుధారాణి వచ్చి వారి చెవి మెలిపెట్టి పక్కకు లాక్కెళ్ళింది. గదిలో ఉన్న విక్రాంత్ మానస చేతిలోని పాల గ్లాస్ తీసుకుని, ఇప్పుడు కావాల్సింది పాలు కాదు శ్రీమతి గారు, మీ అధరామృతాలు అంటూ మానసను దగ్గరకు తీసుకుని గట్టిగా ఊపిరి తీసుకోనంతగా తన అధరామృతంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ముద్దు పెట్టి గదిలోని మల్లెలతో అలంకరించిన మంచంపై తోసి గదిలోని దీపాల్ని ఆర్పేశాడు. వెంటనే మ్యాజిక్ క్యాండిల్స్ వెలిగించి గులాబీలను తనపై విరజిమ్మి ఆ దీపాల వెలుగులో మానసను రతీదేవిలా కన్నార్పకుండా చూస్తూ, ఇంత అందం నా సొంతం కాబోతోందా అన్న సంతోషంతో తన కౌగిలిలో బంధించి మానస మదిని తన అణువణువును సొంతం చేసుకున్నాడు. అప్పుడే ఒక పిలుపు విడుతుంది, విక్రాంత్ అని. ఎవరా అని చూస్తే మానస అప్పుడే గదిలోకి వచ్చింది. తనని చూసి ఛీ ఇదంతా నా కళ అని సిగ్గుపడుతూ ఇలాగే చేయాలని తనను తాను మోటివేట్ చేసుకున్నాడు. ఎప్పుడు మానస పాల గ్లాస్ నాకు అందిస్తుందా అని తను అనుకున్న మాటలు చెప్తామా అని ఎదురు చూస్తూ ఉన్న విక్రాంత్ ఆశలపై నీళ్లు చల్లినట్లుగా మానస తన దుప్పటి దిండు తీసుకుని ఆ గదిలో ఉన్న సోఫా మీద పడుకుంది. విక్రాంత్ అప్పుడే అర్థమైంది మానస తన గతాన్ని ఇంకా మర్చిపోలేదని. చిన్నపిల్లల సోఫాలో ఒదిగి పడుకున్న మానసను వచ్చి బెడ్ మీద పడుకోమని చెప్పి నేను సోఫాలోకి వెళ్లి పడుకుందాం అనుకున్నా. కానీ పెళ్లి తంతులతో కంటికి సరిగ్గా నిద్రలేక అలసిపోయిన మానస సోఫాలో పడుకున్న వెంటనే నిద్రపోయింది. తన నిద్రను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక విక్రాంత్ అలా చూస్తూ ఉండిపోయాడు. ముద్దుకే ముద్దొచ్చేంత అందం, కాటుకు రాసిన కలువు లాంటి కనులు, వేళ్ల సందుల నుంచి ఎంతో తేలిగ్గా జారిపోయేంత సిల్కీ జుట్టు, పెదాల కంటిన రంగు సైతం అసూయపడేంత చక్కనైన పెదాలు, జాబిలమ్మ సిగ్గుపడేంత అందమైన మోము తనది. తను నవ్వితే సొట్టలు పడే బుగ్గలు, తను సిగ్గుపడితే కందిపోయేంత అందమైన చెక్కిళ్ళు, శంఖం లాంటి వంపులున్న తన మెడ. మొత్తానికి తను దేవకన్య. ఇలా తనను ఆరాధిస్తూ అలా చూస్తూ తన వైపుగా తిరిగి నిద్రపోయాడు విక్రాంత్. తెల్లవారింది. మానస, బాబు విక్రాంత్ అంటూ తలుపుకొట్టింది మానస తల్లి సుధారాణి. మానస అప్పుడు నిద్రలేచింది. విక్రాంత్ కూడా లేచాడు. మానస తలుపు తీస్తుండగా తనను ఆపిన విక్రాంత్ కాస్త చుట్టూ చెదిరినట్లు చీరను మడతలు పడ్డట్లు చేసి కాస్త సిగ్గుపడుతూ తలుపు తీయమని చెప్పాడు. నిద్రమత్తులో ఉన్న మానసకి విక్రాంత్ ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఓ అలా చేయకుండా బాధపడుతుందమ్మా అని గుర్తొచ్చి విక్రాంత్ చెప్పినట్లుగా చేసింది మానస. విక్రాంత్ మళ్ళీ ఏమీ తెలియనట్లు వెళ్ళి పడుకున్నాడు. సుధారాణి ముసిముసి నవ్వులు నవ్వుతూ, త్వరగా స్నానం చేసిరండి, మీ పెళ్లి సక్రమంగా జరిగితే సత్యనారాయణ వ్రతం చేయించాలని మొక్కుకున్నాను, అన్ని ఏర్పాట్లు చేయించేశాను, మీరొచ్చి పూజలో కూర్చోవడమే అని పిలిచి వెళ్ళిపోయింది. ఇద్దరూ స్నానం చేసి సత్యనారాయణ వ్రత పూజలో కూర్చున్నారు. పూజ ఎంతో దిగ్విజయంగా పూర్తయింది. పూజ అయిపోయి మాట్లాడుకుంటున్న విక్రాంత్ మానస్ దగ్గరకు పూర్ణిమ వచ్చి ఒక సెల్ఫీ గైస్
ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి. అసలే ఫోటో షేర్ చేసి 24 అవర్స్ అవుతుంది అని అన్నది. ఇద్దరు నవ్వుకుంటూ తన ఫోన్లో ఒక సెల్ఫీ తీశాడు విక్రాంత్. వెంటనే పూర్ణిమ విక్రాంత్ చేతిలో ఫోన్ తీసుకొని ఫేస్బుక్ లో ఓపెన్ చేసి ఫోటో పోస్ట్ చేసేసింది. విక్రాంత్ 3 రాత్రులు అయ్యేంత వరకు మానస ఇంట్లోనే ఉన్నాడు. మొదటి రాత్రి లాగానే మిగతా రాత్రులు కూడా గడిచాయి. మానసను తన గదికి పిలిపించి సుధారాణి, ఇక నువ్వు అత్తగారింటికి వెళ్లే రోజు వచ్చేసింది చిట్టి తల్లి. నువ్వు గతాన్ని మర్చి విక్రాంత్ నువ్వు పెళ్లి చేసుకునేందుకు నేను మీ నాన్నగారు మాటల్లో చెప్పలేనందుకు సంతోషంగా ఉన్నాం. విక్రాంత్ చాలా మంచి అబ్బాయి. నిన్ను ఇంతలా అర్థం చేసుకునే భర్త ఉన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పుకోవాలి. నీ మనసు తెలిసిన దానిగా రాత్రి ఏం జరిగిందో నేను ఊహించగలను. ఇంకా ఇలా ఎక్కువ రోజులు అబ్బాయిని బాధ పెట్టకుండా ఉంటే నీకు తనకు చాలా మంచిది అంది. అమ్మా అది అంటూ ఏదో చెప్పబోతుండగా మానస, నాకు తెలుసు, నువ్వేం చెప్పొద్దు మానస, జాగ్రత్తగా ఉండు అత్తారింట్లో. ఎవరిని నొప్పించగా తానొప్పక తిరుగువాడు ధన్యుడు సుమతి అని అన్నారు. అత్తారింట్లో అందరితో కలిసిపో తల్లి. వారి తలలో నాలుగులా మసులుకొమ్మ. నువ్వు పుట్టింటికి చీటికి మాటికి రావద్దు. పుట్టింటి గొప్పలు అత్తారింట్లో చెప్పొద్దు అంటూ ఎన్నో మాటలు చెప్పింది సుధారాణి. తల్లి చెప్పిన మాటలని శ్రద్ధగా విన్నది మానస. అప్పుడే మానస వాళ్ళ నాన్న సత్యమూర్తి గదిలోకి వచ్చారు. ఏంటి అమ్మా కూతుళ్ళు గుసగుసలాడుకుంటున్నారు? అమ్మాయిని అత్తారింటికి సాగనంపే టైం దగ్గర పడిందంటూ తొందరపడుతున్నారని చెప్తూ కల్లారా మానసం చూసుకున్నాడు సత్యమూర్తి. ఏమైంది నాన్న అలా చూస్తున్నారు అని అడిగింది మానస. ఇన్నాళ్ళు నా కళ్ళ ముందే పెరిగిన నా గారాల పట్టి ఇప్పుడు మెట్టినింటికి వెళ్తున్నందుకు ఆనందంగా ఉన్నా నిన్ను చూసేందుకు పరాయి వలలా అక్కడికి రావాలి. ఇక్కడకు నువ్వు రావడానికి కూడా అత్తగారింట్లో పర్మిషన్ తీసుకోవాలంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అయ్యో నాన్న, వాళ్ళెవరు నాకు పర్మిషన్ ఇవ్వడానికి? ఇక్కడికి వచ్చి నన్ను మీరు చూసేందుకు మీరెందుకు పరాయి వాళ్ళు అవుతారు? పోనీ నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉండిపోనా అని అంటుంది మానస. ఇవన్నీ వింటున్న విక్రాంత్, ఏంటి మామయ్య గారు మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఈ ఇంట్లో మానస ఎలా ఉంటుందో అక్కడ కూడా అలానే ఉంటుంది మామయ్య గారు. మీకెప్పుడు మానసను చూడాలనుకున్నా ఒక మాట చెప్పండి, ఇక్కడికి వచ్చి ఇద్దరం వాలిపోతాం అని చెప్పాడు. అలా మానస తల్లిదండ్రులకు కాస్త ధైర్యం కలిగించాడు విక్రాంత్. మానసను సంతోషంగా విక్రాంత్ చేతిలో పెట్టి సాగనంపారు. మానస తల్లిదండ్రులు, అన్నయ్య, వదినలు, అక్క, బావ మరియు తన స్నేహితురాలు సుమయ, తన భర్త. విక్రాంత్ మానసులు ఇద్దరు విక్రాంత్ ఇంటికి చేరుకున్నారు. విక్రాంత్ మానస్తో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టే ముందే కరణ్ కు సైగ చేశాడు. కరణ్ క్షణంలో విక్రాంత్ ముందు చెప్పినట్లుగా అన్నీ సిద్ధం చేసి గుమ్మం ముందుకు తెచ్చాడు. విక్రాంత్ మానస్ చేతిని వదిలి ఆ రంగులు ఉన్న పల్లెల్లో తన చేతిని అద్ది ఆ పేపర్ మీద అద్దమన్నాడు. విక్రాంత్ చెప్పినట్లుగానే మానస్ తన చేతిని ఆ రంగులో అద్ది పేపర్ మీద తన చేతి ముద్ర వేసింది. విక్రాంత్ చెప్పినట్లుగానే మానస తన చేతిని ఆ రంగులో అద్ది పేపర్ మీద తన చేతి ముద్ర వేసింది. అలాగే విక్రాంత్ కూడా తన చేతిని రంగులో అద్ది పేపర్ మీద వేశాడు. ఆ పేపర్ ని ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టాలని ఆశపడ్డాడు విక్రాంత్. ఓహో, అప్పుడే వదిన మీద అంత ప్రేమ పొంగిపోతుందా అంది మీరా. అరే వదిన సిగ్గుపడుతున్నారా? అరే అరే అంటూ ఆట పట్టించింది. మానస నవ్వుతూ మీరాని చూసి, ఆపు మీరా, చక్లిగిలిగా ఉంది అని అంది నవ్వు ఆపుకుంటూ. ఇద్దరు ఫ్రెష్ అయ్యండి, సాయంత్రం పెళ్లి కూతురు ముఖదర్శనం కోసం మన దగ్గర బంధువులు వస్తున్నారు అంది విక్రాంత్ తల్లి వసుంధర. ఓ వదిన, ఈరోజు చాలా గిఫ్ట్స్ వస్తాయి, నాకెప్పుడు వస్తాయో ఏమో అంది దీనంగా మీరా. ముందు నువ్వు చదువు పూర్చయివే, తర్వాత చేస్తాం నీ పెళ్లి అంటూ రూమ్ కు పంపేసింది వసుంధర. మీరా, ఈ చదువులవి నా వల్ల కావట్లేదమ్మా అంటూ మనసులో కొనుక్కుంటూ తన గదికి వెళ్లిపోయింది. విక్రాంత్, మానస తమ గదిలోకి వెళ్లిపోయారు. మానస మొదటిసారి విక్రాంత్ గదిలోకి అడుగు పెట్టడం చుట్టూ చూస్తూ ఉంది. విక్రాంత్ కి పెయింటింగ్స్ అంటే ఇష్టం, అందుకే గదిలో ఎక్కువ పెయింటింగ్స్ ఉన్నాయి. వాటిని చూస్తూ గది మొత్తం తిరుగుతున్న మానస చేతి గాజుకి ఒక తాడు చిక్కుకుంది. దాన్ని తీసే ప్రయత్నంలో ఒకదాని వెనుక దాగి ఉన్న చిత్రాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. ఆ చిత్రపటంలో మానస, విక్రాంత్ రూపాలు రెండూ కలిసి ఉన్నాయి. ఎంతో అందంగా ఉంది ఆ చిత్రపటం. కానీ మానస మనసులో కలవరం మొదలైంది. మళ్ళీ ఆ ఫోటోని తాడులాగి మళ్ళీ ఇంతకు ముందులా కనపడకుండా చేసేసింది. గది బయట నుంచి చూసిన విక్రాంత్ ఆ ఫోటోని ఇప్పుడే తీయకూడదని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే మానసకు నేను నచ్చి మనస్ఫూర్తిగా నన్ను స్వీకరిస్తుందో అప్పుడు తనే తీస్తుందనుకుంటూ అప్పుడే గదిలోకి వస్తున్నట్టుగా మానస వద్దకు వచ్చాడు. నీకు మన గది నచ్చిందా అని మానసను అడగగా, మీ గది చాలా బాగుంది, చాలా శుభ్రంగా పెట్టుకున్నారు, ఈ పెయింటింగ్స్ అన్ని చాలా బాగున్నాయి అంది మానస. ఆ పెయింటింగ్స్ నేనే వేశాను అని చెప్పాడు విక్రాంత్. నిజంగానా? మీరు పెయింటర్ అని నాకు ఎప్పుడు చెప్పలేదే అంది ఫ్లోలో. నేను పెయింటర్ అయితేనే కదా చెప్పడానికి అన్నాడు విక్రాంత్. ఓ సారీ, పెయింటర్ కాదు, ఆర్టిస్ట్ అని అంది మానస. ఆహా, రోజు అదే పనిగా వేను, ఏదో అప్పుడప్పుడు వేస్తుంటానని చెప్పాడు. చాలా బాగున్నాయి మీ పెయింటింగ్స్ అని అంది మానస. విక్రాంత్ కి ఇతను అలా చెప్తుంటే చాలా బాగుంది, మనసుకు చాలా ఆనందంగా ఉంది. కాసేపు ఇద్దరు తమ గదిలో రిలాక్స్ అయ్యారు. సాయంత్రం కాగానే మానస
ముఖ దర్శనానికి దగ్గర బంధువులు వస్తున్నారని అత్తగారు చెప్పిన మాటలు గుర్తొచ్చి స్నానానికి వెళ్ళింది. మానస రెడీ అయి మెట్లు దిగుతూ వస్తూ ఉండగా మేలి ముసుగులో దాగున్న మానసను చూస్తూ మీరా అటు తిరిగి ఉన్న విక్రాంత్ను మానస వైపుకు తిప్పింది. మానసను చూస్తున్న విక్రాంత్, దివి నుండి భూమికి దిగి వచ్చిన తారవు నీవా? మనసును దోచే అందానికి ప్రతిరూపం నీవా? నా దేనికి చేరరావా చెలి అని అంటూ తనకు తెలియకుండానే కవిత్వం చెప్తున్న అన్నయ్యను ముసిముసి నవ్వులు నవ్వుతూ, మీరా, ఇన్నాళ్ళు పెయింటింగ్ ఒకటే వచ్చనుకున్న అన్నయ్య, ఇప్పుడు పోయిటరీ కూడానా? వహ్వా వహ్వా అని అంది. విక్రాంత్, ఏ పెంకిపిల్ల నిన్ను అంటూ మీరాను పట్టుకునేందుకు ట్రై చేశారు. మీరా విక్రాంత్ దొరకకుండా పారిపోయింది. అప్పుడే సమీరా వచ్చింది. అమ్మా అమ్మా అంటూ, రా సమీరా, అల్లుడుగారు రాలేదా అని అడిగింది. వస్తున్నాడు, నాన్న కనపడితే బయట మాట్లాడుతున్నాడని అంది. ఏది నీ కోడలు అని అడిగింది అయిష్టంగా. ఏంటి అలా అడుగుతావు? ఇప్పటికీ విక్రాంత్ మీద కోపం పోలేదా నీకు అని అడిగింది వసుంధర. వాడి మీద నాకేం కోపం లేదులే, ఏదో మా ఆయన చెల్లిని చేసుకుంటే బాగుంటాడు అనుకున్నా. ఎవరో అనాకారిని మన అంతస్తు తగని దాన్ని తెచ్చుకున్నాడు. వాడి కర్మ నాకేముంది? నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడవే. వాడికి నచ్చింది వాడు చేసుకున్నాడు. కలిసి బ్రతికేది వాడు. మధ్యలో మనం ఎవరం వాడిని ఎవరు చేసుకోవాలో చెప్పడానికి? మంచి మనసులో తను ఒప్పుకో ఉంటే వేరే బంధువులు వస్తే వాళ్ళు కలిసేందుకు వెళ్ళింది వసుంధర. సమీరా చూసిన విక్రాంత్ తన దగ్గరికి వచ్చి, ఏంటక్క ఇంత అందంగా తయారయ్యావు? మిస్ ఇండియాకు ట్రై చేస్తున్నావా అని అంటూ గ్యాప్ లేకుండా బిస్కెట్స్ వేశాడు. సమీరా తను వేసుకున్న అవుట్పుట్ ని చూసుకుంటూ, నిజంగానా విక్రాంత్ అని అడిగింది. విక్రాంత్, అమ్మయ్య అక్క పడిపోయింది అనుకుంటూ, నువ్వు మిస్ ఇండియా అవ్వకముందే ఒక ఫోటో అక్క అన్నాడు. అమ్మో వీడి వేషాలు. సమీరా సిగ్గుపడుతూ విక్రాంత్ తో కలిసి ఫోటో తీసుకుంది. బంధువులంతా వచ్చేస్తారు. పెళ్లి కూతురు ముఖదర్శనం ప్రారంభమైంది. అందరూ మానస ముఖానికి ఉన్న మేలు ముసుగు ఎత్తి చూస్తూ ఆమెకు గిఫ్ట్నిచ్చి వెళ్తుండగా విక్రాంత్ మేలు ముసుగు వెనక దాగున్న చంద్రబింబం లాంటి మానస కనిపించిన ముఖాన్ని మైమరిచిపోయి చూడసాగాడు. అదే సమయంలో మానస చూపు విక్రాంత్ పై పడింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకోసాగారు. మానస పెళ్లి కూతురు ముఖదర్శన కార్యక్రమం ముగిసాక తన గదిలోకి వెళ్లిపోయింది. అంతకు ముందే విక్రాంత్ గదిలోకి వెళ్ళాడు. మానస చిరాగ్గా ఉండడంతో స్నానానికి వెళ్ళింది. మానసకు బొద్దింక అంటే చాలా భయం. దేన్నో చూసి అదే అనుకుని గట్టిగా అరిచింది. విక్రాంత్ ఏమైందని కంగారుగా బాత్రూంలోకి వెళ్ళాడు. విక్రాంత్ మానసను దగ్గరగా పట్టుకుని ఏం జరిగిందని అడిగాడు. షవరానయ్యి ఇద్దరు తడిచిపోతున్నారు. ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ, ఒకరి శ్వాస మరొకరు ఆస్వాదిస్తూ కాసేపటికి భయపోయిన మానస విక్రాంత్ ను దూరం జరిగింది. ఏదో మాయ కమ్మినట్లుగా మానసనే చూస్తున్న విక్రాంత్ తేరుకొని బాత్రూం నుంచి బయటకు వచ్చేశాడు. షవర్ ఆన్ అవడంతో మానసతో పాటు తడిచిన విక్రాంత్ బట్టలు మార్చుకొని తల తుడుచుకొని సోఫా మీద కూర్చున్నాడు. స్నానం ముగించుకుని బయటకు వచ్చిన మానస విక్రాంత్ సోఫాలో పడుకోవడం చూసి విక్రాంత్ పై బెడ్షీట్ కప్పి వచ్చి బెడ్ మీద పడుకుంది. మానస పడుకున్న కొద్దిసేపటికే చీకట్లో విక్రాంత్ పడుకున్న తన మీద వాలి మానసను గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకుంటూ తనను ఎంతో శృతిమెత్తగా స్పృశిస్తూ ఉండగా విక్రాంత్ ఏంటిదని గట్టిగా అరిచింది. మానస మెలకు వచ్చి చూసేసరికి విక్రాంత్ సోఫాలో చిన్ని కృష్ణులా నిద్రిస్తున్నాడు. మానస కూడా ఇంకేమీ బయట భయం పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపోయింది. ఉదయం లేచి చూసేసరికి విక్రాంత్ రెడీ అవుతూ ఉన్నాడు. మానస, ఏంటి విక్రాంత్ గారు ఉదయాన్నే రెడీ అవుతున్నారు అని అడగగా, ఆఫీస్కి వెళ్ళాలిగా మానస, ఇప్పటికే పెళ్లి వల్ల పోనివ్వలేదు ఇంట్లో వాళ్ళు అన్నాడు. అయితే కొంతసేపు వెయిట్ చేయండి, నేను చిటికలో రెడీ అయి వస్తాను అంటూ పరుగున వెళ్లి బాత్రూంలో దూరిన మానసతో, నువ్వెక్కడికి అని అడిగాడు విక్రాంత్. మానస బాత్రూం నుంచి ఇంకెక్కడికి, ఆఫీస్కే అని అంది. ఫ్రెష్ అయి బయటకు వచ్చి చూసిన మానసకు విక్రాంత్ కనపడలేదు. పక్క గదిలో ఉన్నారేమో అని చూస్తున్న మానస వెనుక తనని చూస్తూ నిలబడ్డాడు విక్రాంత్. ఇక్కడ లేరు, ఒకవేళ వెళ్ళిపోయి ఉంటారా అని టక్కున వెనక్కి తిరిగిన మానసకు విక్రాంత్ ని గుద్దుకొని కింద పడిపోతూ ఉండగా తన నడుము పట్టుకొని పడనివ్వకుండా ఆపాడు విక్రాంత్. ఏంటి మేడం, ఎవరు వెళ్తున్నారు? నన్నేనా అని అడిగాడు విక్రాంత్. మానస మెల్లగా తన చేతిలో నుండి విడిపించుకుని లేచి మిమ్మల్ని అంది. విక్రాంత్, అయితే ఈ రోజు ఆఫీస్కి 6 వస్తారన్నమాట. అయినా నా భార్య నా ఎంప్లాయీగా మళ్ళీ వర్క్ చేయడం ఏంటి? నాకు ఇష్టం లేదు అన్నాడు. కావాలంటే డాడీతో చెప్పి బోర్డు మెంబర్ గానో లేదా ఇంకేదైనా కీ పొజిషన్ లోనో పెట్టిస్తాను అనగాని మానస, అప్పుడు మిమ్మల్ని డబ్బో పదవి కోసం పెళ్లి చేసుకుని ఉంటా అన్న వారి మనసులోని మాటలను నిజం చేసిన వారవుతారు అని అంది. ఎవరా మాట అని దమ్మున్న వాళ్ళు జాబ్ పీకి అవతల పారేస్తా, చెప్పు అని అన్నాడు. మన మొహం మీదే ఎవరంటారు విక్రాంత్ గారు, మనసులో అనుకుంటారు, చెవులు కొరుక్కుంటారు. అయినా వాళ్ళేదో అంటారని కాదు, నాకే ఇష్టం లేదు. ఇంకా మీరేం మాట్లాడకండి ప్లీజ్, నన్ను నా జాబ్ ఇంతకు ముందులానే చేసుకొనివ్వండి రిక్వెస్ట్ చేసింది. విక్రాంత్ కు ఆ మాటలు విన్నాక మానస మీద ఉన్న రెస్పెక్ట్ మరింత పెరిగింది. ఇక ఇంట్లో వాళ్ళను మేనేజ్ చేయాలిగా అనుకుంటూ ఏదో బమ్మిని తిమ్మి చేసి ఎవరికో చెప్పి ఇంట్లో అందరినీ ఒప్పించి మానసను ఆఫీస్ తీసుకెళ్లేలోగా తల ప్రాణం తోకలోకి వచ్చింది విక్రాంత్ కు. ఆఫీస్కి వెళ్లిన విక్రాంత్ మానసలు సర్ప్రైజ్ ఇచ్చారు
స్టాఫ్ అంతా వాళ్ళిద్దరికి బొకేలు ఇస్తూ ఆఫీస్లోకి ఆహ్వానించారు. పువ్వులతో స్వాగతం పలికారు ఇద్దరికి. అవన్నీ చూసి ఎంత సర్ప్రైజ్ అయిన వారిద్దరూ నీకెలా తెలిసింది మేము ఆఫీస్కి వస్తున్నామని అడిగారు. అప్పుడే విక్రాంత్ కు కరణ్ గుర్తుకొచ్చాడు. మేము వస్తున్న విషయం కరణ్ కు ఒకడికే తెలుసు అనుకుంటూ కరణ్ ని వెతుకగా పెద్ద మాల తెచ్చి ఇద్దరి మెడలో వేసి కేక్ కట్ చేయడానికి కేక్ కూడా తెప్పించాడు. మానస విక్రాంత్ ఫోటో ఉన్న కేక్ కోసేందుకు విక్రాంత్ కు మనసు రాలేదు. కానీ వారందరూ ఆనందం కోసం కోయక తప్పలేదు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయగానే తినిపించుకోండి అన్నాడు కరణ్. అందరూ కూడా గోల చేశారు తినిపించుకోవాలంటూ. అంతలో పూల బొకేతో అక్కడకు చేరుకుంది మాయ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విక్రాంత్ అంటూ వాటేసుకుంది. మానసకు కూడా విషయం చెప్పింది. పెళ్లికి రాలేకపోయాను, ఏమనుకోవద్దంది. నువ్వు రాకపోతే పెళ్ళేం ఆగిపోలేదులే అని అనుకున్నాడు మనసులో. పైకి మాత్రం నవ్వుతూ కనిపించాడు కరణ్. ఇంతకు ఈ మాయ ఎవరు? మానస విక్రాంత్ మధ్య ఉన్న దూరాన్ని ఈమె మరింత పెంచనుందా? కథ ఇంకా ఉంది. అసలు విక్రాంత్ మానసల మధ్య ఏం జరిగింది? మానస గతమేంటి? ఎందుకు మానసకి ఇష్టం లేకపోయినా విక్రాంత్ ని పెళ్లి చేసుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.